Please do subscribe to Prajabheri News Channel. నేను కన్నే నిలిచిపోతే చంద్రగార్పులు వానమప్పులు మంచు సోకలు భూమి మీద భున్నమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తులు కక్కుకుంటూ పేలిపోతాయి. పగళ్ళన్నీ పగిలిపోయి నిషీధాలు విసిరిల్లి మహాప్రళయం జగత్ నిండా ప్రగల్భిస్తుంది. నేనొకన్ని ధాత్రి నిండా నిండిపోయి నాగుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూక్షణలు పోతాను. నేను సైతం భువనపు భావుటానై పైకి లేస్తాను. మహాకవి శ్రీశ్రీ ఆయన రాల్చిన ప్రతి అక్షరం ఒక విస్ఫులింగమై ప్రజలకు ఆయుధంగా మారింది. వర్ధిల్లాలి. ఏది పాపము ఏది నరకము ఏది నాగము ఏది సత్యం ఏద సత్యం ఏది నిత్యం ఏద నిత్యం ఏది ఏకం ఏకం ఏది కారణమేది కార్యం ఓ మహర్షి ఓ మహాత్మా ఏది తెలుపు ఏది నలుపు ఏది జ్ఞానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది గీతి నిన్న స్వప్నం నేది నిత్యం నేది భేదం రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి ఓ మహాత్మా ఓ మహర్షి. నలభై వర్ధంతి సభ ఇది ఇందూరు జిల్లాలో అన్ని రచయితల కళాకారుల ఐక్య వేదిక. ఈ వర్ధంతిని కవులు కళాకారులు ప్రజా సంఘాలు అన్నీ కలిసి శ్రీశ్రీని ఒకసారి యాద్ చేసుకుందాం అనే దాంట్లో నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. శ్రీశ్రీ అంటే తెలియని వాళ్ళు లేరు. శ్రీశ్రీ గురించి గొప్పగా చెప్పిన తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. తన గురించి మేము ఎక్కువగా కాకుండా ఒక పరిచయం చేస్తూ ముందు వారు మాట్లాడే మాటల్ని బట్టి ఈ కార్యక్రమాన్ని సాగుతుంటుంది. ఒకసారి 1972లో
విరసం సభ్యత్వం తీసుకున్న తర్వాత మేము వరంగల్లో శ్రీశ్రీని మొట్టమొదటిగా చూసినాం. వరంగల్ తర్వాత కర్నూలు, ఆ తర్వాత తిరుపతి, ఆమ్దాల వలసలో చివరి విరసం సభ అక్కడ జరిగింది. మేము ఆమ్దాల వలస కూడా పోయి శ్రీశ్రీని అక్కడ మేము చూసినాం. శ్రీశ్రీని చూసిన ఒక అనుభూతి, తను జరిగిన కవితలు, తను చెప్పిన హాస్యము, అవన్నీ మాకు మెదడులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. తను చిన్న హాస్యం ఒకటి, హోటల్లో ఇద్దరు కూర్చున్న తర్వాత ఇడ్లీ ఇవ్వమని ఆర్డర్ ఇస్తే కొద్దిసేపు మీరు మాట్లాడుకుంటూ కూర్చుంటారు, లేట్ అవుతుందని చెప్పేసి ఆ హోటల్ సర్వర్ని పిలిచి, ఏమయ్యా ఇడ్లీ చెప్పినా కదా ఏమైతేవో అని అంటుంటే, అప్పుడే తెచ్చిన సార్, అలా చూడండి మీ టేబుల్ మీద ఏది ఎక్కడ కనబడతలేదంటే ఆ 2 చెంచాలు పైకి లేపుతాడు. ఇడ్లీ సైజు తగ్గిపోయి ధర పెరిగిపోతుంది, ఆ చెంచాల కింద ఇడ్లీలు అయిపోయి అని చెప్పేసి ఒక హాస్యం చిన్నగా తను చెప్తాడు. అయితే ఇద్దరు విమానం చూస్తూ, పెద్ద విమానం చూస్తూ నిలబడతారు. ఈ విమానంకి ఎంత రంగు అవుతుందో అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. పల్లెవాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి, ఈ విమానం పైకి ఎగిన తర్వాత చిన్నగా అయిపోతుంది, అప్పుడు రంగు వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. అంటే ఒక ఎంత పెద్దదైనా చిన్న మాటలో తన హాస్యం. సముద్ర తీరంకు పోయి ఓడరేవు అది ఇసుక తగ్గుతుంటుంది. ఏంటంటే అది ఇంగ్లీష్లో పెద్ద పేరు ఉంటుందండి. ఇది తబోడరా అన్నాడు, ఇది తబ్బే ఓడ అని చెప్పేసి చిన్నగా తబోడ అని చెప్పేసి మాటలలో తీసుకుని శ్రీశ్రీ గారు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నందుకు, అందరూ సహకరించినందుకు, ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికీ అభినందనలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. చూసినటువంటి కళ్ళతో ఆ దృశ్యాలన్నింటినీ మీ మనసులో విక్షిప్తం చేసుకొని మళ్ళీ మా ముందు వచ్చారు. చాలా ధన్యవాదాలు. శిల్పలింగం మనకు ఒకసారి గట్టిగా చెప్పడంతో మన అభివాదాలు తెలియజేద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మేయర్ నీతు కుమారి గారు, వారు ఈ కార్యక్రమం నిర్వహణకు ఎంతో సహకరించారు. వారికి సాహిత్యం అంటే ఎంతో అభిమానం. నిజామాబాద్లో ఏ సాహిత్య కార్యక్రమం నిర్వహించినా సరే తను ముందు వరుసలో ఉంటారు. అతిథిగా రావడానికి కాదు, నిర్వహణలో పాల్పంచుకోవడానికి అంత పెద్ద మనసు వారిని. వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని శోభాయానమానం చేశారు. వారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు నీతి కిరణ్ గారికి, కాసిం గారికి, లింగమాలకు, దేవేందర్ గౌడ్ గారికి, కవి గారికి, సాయిబాబా గారికి, స్త్రీ యొక్క భావాన్ని పట్టుకొని పరుగులెడుతున్నటువంటి కాసిం గారు ఉపన్యాసం అంటే ఇంకా పరిగెత్తుకొస్తారు. ఆ విధంగా వచ్చినటువంటి శ్రీశ్రీ అభిమానులకు, కాసిం గారి అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సభకి నన్ను పిలిచినటువంటి మా లింగాన్న దాదాపు 1968-70 నుంచి ప్రతి నిజామాబాద్లో జరిగిన ప్రతి సంఘటనపై నేను పాటలు అనడం, మా లింగాన్న గొంతులోంచి అవి పలికించటం, ఇలా ఈ ప్రయాణం ఇన్నేళ్ళైనా సాగుతూనే ఉన్నది. అప్పట్లో మా లింగాన్న నేను లేకుండా సభ జరిగేదే కావు, సాహిత్య సభలు కూడా. మహాకవి శ్రీశ్రీ యొక్క
సాహిత్యాన్ని చదివి అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న ఉద్యమాలలో మేము మమేకమై సాహిత్యాన్ని సృష్టించాం. వారి అడుగుజాడల్లో నడిచాం, శ్రీశ్రీ గారి అడుగుజాడల్లో. కానీ 40 ఏళ్ళ 50 ఏళ్ళ ఏడేసిన గొంగడు ఆడే ఉన్నదనిపిస్తుంది. అవే అధిక ధరలు, అవే నిరుద్యోగాలు, వీళ్ళేదైనా స్టేజీలు ఎక్కితే ఎప్పుడు అవే మాట్లాడతారని ఏమి ఆశపడకూడదు. కానీ ఉన్నాయి అవే, ఇంకా కొత్త ఏం రాలే. దేశ సంపదలో ఇప్పుడు సృష్టించున్న సంపదలలో పేపర్లో వచ్చింది 4 నెలలు దాదాపు 80-90% 100 మంది దగ్గరనే ఉన్నాయి. మిగతా సంపద మిగతా 10 మంది దగ్గర ఉన్నాయి. ఈ వైరుధ్యం ఎంత తీవ్రమైతే మరి అప్పటికి విప్లవం వస్తుందేమో. ఇప్పటికైతే ఎవరు విప్లవాన్ని ఎవరు అంగీకరించేటట్టు లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి విష సంస్కృతి మన ఇళ్ళలో నిండుతున్నది, మన మెదళ్ళలో నిండుతున్నది. పుస్తకాలు చదవడం కంటే ఎక్కువ ఇవాళ మన ఇళ్ళల్లో సీరియల్స్ అలవాటు పడ్డారు. ఈ కల్చర్ ఎంత రోజు రోజుకు పెరుగుతుందంటే సినిమాల కంటే ఎక్కువ చాలా దరిద్రమైనటువంటి కల్చర్ వచ్చేసింది. ఇంతకుముందు అత్త కోడళ్ళ సినిమానే ఉంటుండే, ఇప్పుడు అట్లా లేదు. ఇక ఒకే ఇంట్లో విలన్లు పెడతారు, అదే ఆడి విలనే, ఇది మగ, అది ఆడి హీరోనే. ఇక కొట్లాడుతూ ఉంటారు. ఇక రేపేమవుతుందో మాపేమవుతుందో అని మనం దిమాకులని దాంట్లో పెడతాం. కొత్తిమీర ధర అన్న ఇవ్వాలి, నేను మార్కెట్కి పోయానే, ఇంత కట్ట 100 రూపాయలకు తక్కువ లేదండి. 100 రూపాయలకు సార్ 10 సార్లు అట్లా అంటున్నాడు. ఉల్లిగడ్డలు అడగో ధరలు మీకు అందరికి తెలిసే కొట్టలే ఉంటారు కదా. మరి అయ్యో ఇంత ఎందుకైతే నేను ఎవరు ఆలోచిస్తానే రేపు సీరియల్ ఏమి వస్తుంది, రేపు ఆ సీరియల్ ఏమి జరుగుతుంది. దాని మీద ఉన్నంత ఉత్సాహము ఇవాళ మన అధిక ధరలు పట్టించుకుంటలేరు, పెట్రోల్ ధర పెరుగుతూ పట్టించుకుంటలేరు. ఏది జరిగినా కూడా మరి మన దిమాకులకు అదేదో సంస్కృతి అంటారు, సామ్రాజ్యవాద సంస్కృతి, ఏదో సంస్కృతి అట్లా వచ్చి మన బుర్రలన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. అప్పుడు వచ్చిన శ్రీశ్రీ గారిని, అప్పుడు రాసిన శ్రీశ్రీ గారిని మేము తీసుకొని, యువకులంతా తీసుకొని ఆ భావజాలాన్ని నింపుకొని ఏంది పరిస్థితి, ఎందుకు పరిస్థితి అనేటువంటి ఆలోచనలో ఉంటే ఇవాళ యువత తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో వచ్చేటువంటి అనేకటువంటి అంశాలకు ఆకర్షితులవుతున్నారు. ఏమో మరి ఎక్కడికి పోతున్నారు. మహాకవి శ్రీశ్రీ గారు ఎప్పుడో రాశారు కదా, అదేమన్నా మారిందా? ఆకాశం అందుకునే ధరలు ఒక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు. ఇప్పుడు రాయలేదు, 50 ఏళ్ల కింద రాశారు. ఇప్పుడు ఏమన్నది ఆ పరిస్థితి? అట్లే ఉన్నది కదా. కదిలేది కదిలించేది, పెనుడింతుర వదిలించేది, మునుముందుకు సాగించేది నవకవనానికి కావాలి. కవులం చెప్పాడు బాబు, ఇట్లా ఆలోచించురా. కవికి నిర్వచనం ఏమిచ్చాడు? కష్టజీవి అనే పదాన్ని తీసుకొని
అటు కాను ఇటు వీని కలిపి కష్టజీవికి రెండు వైపులా ఉన్నవాడే కవి అన్నోడు మా మహాకవి శ్రీశ్రీ. నిర్వచనాలు ఎంత గొప్పగా చెప్పినవాడు మహాకవి శ్రీశ్రీ. ఇవాళ పరిస్థితులు నేను అనుకుంటున్నాను రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ వేళలో మహాకవి శ్రీశ్రీని జ్ఞాపకం చేసుకొని ఆయన సాహిత్యాన్ని చదువుకొని మళ్ళొకసారి మనమంతా కూడా కవులు కళాకారులు ఈ దేశంలో ఏం జరుగుతుందో నిశ్చితంగా పరిశీలించి ప్రజల వైపు నిలబడాలని, ప్రజల మేలు ఏ విధంగా జరుగుతుందో ఆలోచించాలని మీరందరూ ఆ విధంగా మనమందరం కూడా ఆ దారిలో సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ శ్రీశ్రీ సభకి పిలిచినటువంటి మా లింగన్న, మా గాయకుడు, ప్రస్తుతం రచయిత కూడా ఆయనే, గాయకుడు కూడా ఆయనే, ఆయనకు మరోసారి కృతజ్ఞతాభివందనాలు. శ్రీశ్రీ సభను ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి నిర్వహణ కమిటీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈనాడు సాహిత్యాన్ని సృజించే వాళ్ళు ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే సాహిత్యం బలహీనమవుతుందో అక్కడ సమాజం అంతా అతలాకుతలం అవుతుంది. కాబట్టి బలమైన సాహిత్యాన్ని సృష్టించాల్సిన అవసరం, ఆ బాధ్యత ఈనాటి కవులు రచయితలపై ఉంది. ఆ బాధ్యత నిర్వహించాలంటే మహాకవి శ్రీశ్రీ గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. ఒక శ్రీశ్రీ గీతం తర్వాత మన ప్రధాన వక్త ప్రసంగిస్తారు. ఒక శ్రీశ్రీ గీతాన్ని, తెలుగు వీర దేవర అనే శ్రీశ్రీ గీతాన్ని, శ్రీశ్రీ రచించినటువంటి గీతాన్ని ఆలపించడానికి మన సిరిమలింగం అన్నను ఆహ్వానిస్తున్నాం.
దేవరా విజముని సాగరా దేశమాత శేషకోటి కుమారు చేయరా స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా అందుకో మా పూజ అందుకో రాజా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా తెల్లవాడి గుండెల్లో నిలిచిన వాడ కాలిలు నిలిచిన పౌరజాతి అయి నిలిచిన వాడ తెల్లవాడి గుండెల్లో నిలిచిన వాడ కాలిలు నిలిచిన పౌరజాతి అయి నిలిచిన వాడ త్యాగాలే భరిత కష్టాలే భరిత త్యాగాలే భరిత కష్టాలే భరిత నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తా వెలుగు మీద దేవరా విజముని సాగరా దేశకోటి తిరుగుబాటు వీరా దేశమాత దేశకోటి తిరుగుబాటు వీరా స్వాతంత్రం సాధించగానే ఉద్యమం పూర్తి కాదు. స్వాతంత్రం పొందిన దేశాన్ని స్వాతంత్ర ఫలాలను పేద ప్రజల ముంగిట్లోకి వచ్చినప్పుడే ఆ స్వాతంత్రానికి సార్థకత లభిస్తుందని అటువంటి పోరాటం అవసరం. అల్లూరి సీతారామరాజు ఆయన స్ఫూర్తిని పాటలో వేటూరి గారు శ్రీశ్రీ గారి గురించి ఒక మాట అంటారు. శ్రీశ్రీ పుట్టుక ఉన్నంత వరకు ఉండేవాడే ప్రవక్త. అటువంటి ప్రవక్త శ్రీశ్రీ వారి యాదిలో మనం ఈరోజు గడుపుకుంటున్నాం. శ్రీశ్రీ గారి స్ఫూర్తిని బలంగా మనలో నింపడానికి విచ్చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కాసిం గారు. ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నప్పుడు, నిర్బంధం పెరిగిపోతున్నప్పుడు బలంగా వినిపించిన గొంతుగా ప్రొఫెసర్ కాసిం గారు. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై ప్రజలలో ఉన్నటువంటి మేధావితనాన్ని బానిసలుగా మార్చేందుకు చేస్తున్నటువంటి శక్తులకు అడ్డుగా నిలిచినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కాసిం గారు. వారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా రావడం, వారిని చూస్తే శ్రీశ్రీ మాటలు తలుపుకొస్తాయి. అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతిని, క్షేమాన్ని, చట్టాలను, కట్టుదిట్టాలను వాటిని ధిక్కరించడమే నా పని. అందరూ నాకెంత దూరమైతే అంత బెదరిస్తాను. అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకు ఉండేది కాదేమో, కానీ ఇవన్నీ సాధించే వరకు నేను పోరాడతాను అంటారు శ్రీశ్రీ గారు. సరిగ్గా ఆ పదంలో పయనిస్తున్నటువంటి ప్రొఫెసర్ కాసిం గారిని తమ సందేశం తమ ప్రసంగం చేయాల్సిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చక్కగా పోవడానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న ఇప్పటి వరకు మనల్ని తన గాత్రం ద్వారా సమ్మోహితం చేసిన శిల్పలింగం గారు, శిల్పలింగం గారి తరపున తన కవితా వాగ్దాటితో అక్షరాలని జాగ్రత్తగా కూర్చి సందర్భానికి అనుగుణంగా
వ్యాఖ్యానం చేస్తున్న మిత్రుడు గణపురం దేవేంద్ర గారు ప్రముఖ కవి. శాసించి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనాపాటి, ఎన్నో సంఘాలకు విప్లవ అభ్యుదయ సంఘాలకు అధ్యక్షులుగా ఉండి ప్రతి ఒక్కరిలోనూ కూడా తన రచనలతోని కవిత్వంతోని ఉత్తేజపరుస్తూ వారిలో మారుమూల దాగున్నటువంటి మన దేశం మీదటువంటి భక్తి కానీ లేదంటే ఏదైనా చేయాలన్నటువంటి తపన ఏదైతే లోపల ఉండిపోయిందో దాన్ని పైకి తీసుకురావడానికి ఆయన తన రచనల ద్వారా చేసినటువంటి కృషి చాలా అద్భుతమైనటువంటి కృషి అయినది. అలాంటి మహాకవి శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ పేరున ఒక కమిటీ నిర్వహించుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు కవులకే ఆదరణ కవిత్వానికి కానీ సాహిత్య రంగానికి కానీ కళలకు కానీ కవులకు కానీ కళాకారులకు కానీ ముందటంత ఆదరణ లేదు. ఇప్పుడు కళా పోషకులు లేరు, కవి పోషకులు ఎవరు ఉండట్లేదు. కాబట్టి మరి ఆదరణ తగ్గుతూ వస్తున్న సమయంలో ఇప్పుడు ఈ వర్ధంతి నిర్వహణ కమిటీ వేసుకొని మరి శ్రీశ్రీ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఒక మంచి ఆలోచనతో అధ్యక్షులు సిప్పలింగం అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందించదగినటువంటి విషయం. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం కూడా. మరి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిప్పలింగం అన్నగారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ప్రొఫెసర్ కాశల్ సార్ గారు, అందరికీ ఎదురుగా ఉన్నటువంటి కవితలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నేను ఏదో నాకు తెలిసింది చెప్దామని వచ్చాను కానీ ఇప్పుడు నా నోటి నుంచి మాట రావట్లేదు. అంత గొప్పగా కాశీం సార్ గారు చెప్పిన తర్వాత నేను చెప్పడం ఏం బాగోదు, నాకేం అంతగా తెలీదు కూడా. సార్ ముంగట మనం నాకైతే అక్కడ ఏమీ తెలీదు. కాస్త నేను చూసుకొని వచ్చింది చెప్తాం అనుకున్నాను, కానీ సారే చాలా అన్నీ చెప్పేశారు. కాబట్టి నేను అభినందించడం, ధన్యవాదాలు తెలియజేయడం తప్ప ఇంకేం చేయలేను. కానీ సార్ ఒకరు మన దేవేంద్ర గారు ఒక మాట అన్నారు, దేవుడే పంపించారేమో అని. దేవుడు మరో శ్రీ రూపంలో కాశీం సార్ గారిని పంపించారు. నిజంగా ఎంత అద్భుతంగా మాట తడబడకుండా నిజంగా ఆయనతో కలిసి ఆ రోజుల్లో ఉన్నారేమో, పని చేశారేమో, పక్కనే ఉండి ఆయన అవగాహాలు గమనించారేమో అని అంత అద్భుతంగా చెప్పడం అనేది ఎవరికి సాధ్యమైనటువంటి పని కాదు. అలా చెప్పగలగాలి అంటే మొత్తం అందులోనే మునిగి తేలాలి, అయితేనే ఆ విధంగా అంత అద్భుతంగా చెప్పగలుగుతాం. సార్ గారికి నేను వచ్చేటప్పటికంటే అందరూ అక్కడ కూర్చొని ఫోటోలు దిగుతుంటే నేను మొదటిసారిగా సార్ని చూడడం. నేను అక్కడికి వచ్చాను కానీ బహుశా మీరు చూశానో లేదో నాకైతే గుర్తులేదు. ఈరోజు మీ స్పీచ్ వినడం ఫస్ట్ సార్ మిమ్మల్ని చూడడం అంటే వాళ్ళు అలా దిగుతున్నారంటే నిజంగా నాకు ఇప్పుడు అనిపించింది అంత మహానుభావులు కాబట్టి అందరు ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా ఫోటో దిగుతాను సార్, నాకు కూడా ఒకటి ఇవ్వండి. చాలా అద్భుతంగా అంటే చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగానే శ్రీశ్రీ గారిని కళ్ళకు కట్టినట్టుగా ఆయన ఏ విధంగా అయితే అనుకున్నారో, సమాజంలో ఏ మార్పులు తేవాలనుకున్నారో, ఎలాంటి విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాలని అనుకున్నారో, ఆయన కవితల ద్వారా రచనల ద్వారా చెప్పాలనుకున్నారో, నిజంగా అవి చాలా అద్భుతంగా మీరు తెలియజేశారు. మరి అందరూ చెప్పినట్టుగానే అవి చాలా ఇప్పుడు సమాజంలో అవసరంగా ఉన్నాయి. సమాజంలో అలాంటి మార్పులు రాకపోతే రేపటి రోజు ఇప్పటికే మహిళలు, యువత అందరూ కూడా చాలా మటుకి వేరే ట్రాక్లో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది, ముఖ్యంగా యువత అని. అలాంటి యువతకి మనం మంచి మార్గంలో తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా టీవీ సీరియల్లకు అంకితం అయిపోవడం, భాష సరిగ్గా రాకపోవడం, మెయిన్గా పెద్దలకు ఇచ్చే గౌరవం తెలీదు, పెద్దలతో ఎలా మాట్లాడో తెలీదు. ఆ వర్డ్, ఆ భాష ఏదైతే ఉందో ఆ వర్డ్ కూడా చాలా సరైనటువంటి లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాకుండా పోయింది. ఆ టెక్నాలజీ అంటే ఒక టెక్నాలజీ పరంగా తప్పు పట్టని అవసరం లేదు. టెక్నాలజీ ఒకంత మంచిదైనప్పటికీ దాని ముసుగులో
మన సాంప్రదాయాలు, మన సాహిత్యము, మన కళ అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతా ఉన్నాయి, పక్కదారిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. దాన్ని ఈ రంగంలో సరైన వాటిలో నడుస్తుంటే అటు టెక్నాలజీని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా వేరే దేశాలు, ముఖ్యంగా చైనా లాంటి వాళ్ళ దేశాలు వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ కళలను బతికించుకుంటూనే టెక్నాలజీని అన్నింటిలో మీ అందరికీ కూడా తెలుసు, టెక్నాలజీలో నంబర్ 1 అంటే చైనా పేరే చెప్తారు. మరి వాళ్ళ సాహిత్యాన్ని పోగొట్టుకోరు, వాళ్ళ సంప్రదాయాలను పోగొట్టుకోరు. వాళ్ళ పెద్దలు ఎక్కడైనా కనబడండి, వాళ్ళు కిందికి వంగి చేసే వైపు కూడా వాళ్ళు వెళ్ళరు. అలాంటి గొప్ప సంప్రదాయాలను పాటిస్తూనే టెక్నాలజీ రంగంలో ముందుకెళ్తా ఉన్నారు. కానీ మన దగ్గర మాత్రం అది పెరుగుతుందని చెప్పేసి దాని ముసుగులో మనము పక్కదారిన వెళ్తా ఉన్నాం. మనం ముఖ్యంగా మన యూత్ని తప్పుపడదామా అంటే ముందు మన తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి, పెద్దలకు తెలిసి ఉండాలి. మనం అందరం కలిసి భోజనం చేద్దాం, మనం అందరం కలిసి ఒక గంట మాట్లాడుకుందాం. పెద్దలంటే ఇలా ఉంటారు. మనందరి మధ్యలో కూడా బంధుత్వాలు కూడా తగ్గిపోయాయి. ఏదన్నా ఉందంటే వాట్సాప్లో చాట్ చేసుకోవడం, లేదా ఫోన్లో మాట్లాడుకోవడం, ఉత్తరాలు పోయినాయి, రాయడం పోయింది, అన్నీ కూడా దూరం పోయాయి. ప్రజల మధ్యలో బంధుత్వాల మధ్య అన్నింటిలో కూడా దూరాలనేవి బాగా పెరిగిపోయాయి. మరి ఇలాంటివే దూరాలు పెరిగిపోయినప్పుడు ఈ సాహిత్యాన్ని, కళలను ఎవరు పట్టించుకుంటారు? అంత సమయం ఎవరి దగ్గర ఉంది? అది ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోతా ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం కొన్ని చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన అంతరించిపోతున్నటువంటి కళలను, ఈ పోషించాలి, వాళ్ళందరినీ కూడా పైకి తేవాలని చాలా చక్కటి కార్యక్రమాలు ఆయన తీసుకురావడం జరిగింది. మరి కవులకు కూడా నేను ఎన్నో కార్యక్రమాలు నేనే ముఖ్య అతిథిగా వచ్చి కార్యక్రమాలు నేను నిర్వహించడం కూడా జరిగింది. అలాంటి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే అందరినీ కూడా గౌరవిస్తూ, ఆదరిస్తూ, మరి వీటన్నింటికి కూడా ప్రోత్సాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను అదే సాయిబాబుని అడిగితే ఇది మేము మాసంతగా నిర్వహిస్తుంది, అధికారికంగా కాదని చెప్పారు. మరి ఇలాంటి గొప్ప కవులను, గొప్ప వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఇప్పుడు పివి నరసింహారావు గారి శతాబ్ది ఉత్సవాలు 1 సంవత్సరం పాటుగా కేసీఆర్ గారు నిర్వహించారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అలాంటి అంటే ఆయన ఒక గొప్ప నాయకుడు, పొలిటీషియనే కాకుండా ఆయన గొప్ప రచయిత, 14 భాషలు అవలీలగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వారిని మనం గౌరవించుకోవాలని 1 సంవత్సరం పాటుగా ఆయన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అంతకన్నా గొప్ప మహనీయులు శ్రీశ్రీ గారు. మరి ఇలాంటి వాళ్ళని కూడా మనకు అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఇంకా అద్భుతంగా చాలా బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ విషయాన్ని పైవైపు కూడా చేరవేసే చిన్న ప్రయత్నం అయితే నా వద్దకు నేను చేశానని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు, మరి ప్రొఫెసర్ గారి స్పీచ్ విన్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా దగ్గర మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఏదో కొద్దిపాట ఆయన చెప్పిందాను 2 వాక్యాలలో నేను చెప్పలేకపోతానని ఒక ఆనందం నాలో ఉంది. ఆ ఒక ధైర్యం నాకు వచ్చింది. మరొకసారి ఈ కార్యక్రమానికి మీరు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. స్ఫూర్తి దానికి మంచి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు నిజామాబాద్లో. వారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే భోజనాలు కూడా రెడీగా వచ్చినాయి. మన కార్యక్రమం వేగంగా ముందుకు తీసుకుపోదాం. పాటలు, కవి సమ్మేళనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కవి సమ్మేళనం తిరుమల శ్రీనివాసార్య సాయిబాబు నిర్వహిస్తారు. అంతకుముందు మన మేయర్ గారి చేతుల మీదుగా ప్రొఫెసర్ కాసిం గారిని సత్కరించుకుందాం. మనమేమో చప్పట్లతో వారికి మనం అలాగే మన ముఖ్య అతిథి మేయర్ గారిని సత్కరించారు.
ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభించుకుందాం. పాడబడడానికి మన రమేష్ వాడి రెడీగా ఉండాలి. మనం సత్కరించాల్సిందిగా కాశీమన్నను మేయర్ మేడకు కోరుతున్నాం. గట్టిగా చెప్పండి. ఇలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా డైరెక్ట్ గా మీ శీర్షిక మీ కవిత్వాన్ని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి. కాబట్టి దయచేసి కవులందరూ కూడా సహకరిస్తారని ఆహ్వానిస్తూ మొదటిగా చింతకింది లక్ష్మి, శకుంతల, జనగామ చంద్రశేఖర్ శర్మ, విఠల్ ధనంజయ, చెన్నా శంకర్,
మొగలి స్వామిరాజ్, ధారం గంగాధర్, చింతల శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, తొగర్ల సురేష్, పొన్నూరు లక్ష్మణ్, మఠం సుజాత, కవిరాజ, కనక రమేష్, సునీల్ జాదవ్, తాడూరి ప్రవీణ్, బాగుల యాదగిరి, సయ్యద్ రియాజ్ తాంహా, అబ్దుల్ రహీం, ఇక్బాల్ బిలాల్, షోయాబ్, జలాల్ అక్బర్, డాక్టర్ రజీ, ఆసిఫ్ వీటిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, నెత్తురు ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాగు చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శోభాల సొమ్మగిల్లేనం. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎంతమంది కౌల కలముల అమ్మ పేరును రాసిన తరుణా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీరుల బుదిరే అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసు కాదు మరువతరము. పచ్చి పగలు ఎక్కడికి వెళ్ళాము, గల పసిదానా నీకు రొట్టె ముక్క దొరికిందా లేదా. చాలి చాలని చింపులంగా సగము వరకు చిరిగిన రేఖ, చాలి చాలని చింపులంగా సగము వరకు చిరిగిన రేఖ, చిరపేల్క పెట్టగ వేశావా. పరపు గల పసిదానా దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా. ఆపలేకపోతున్నా, అందుకోలేకపోతున్నా, పరిగెడుతున్న కాలాన్ని, వెక్కిరిస్తున్న ఉధృత ఆశయాన్ని. మారాలని ఉంది, మార్చాలని ఉంది, శిథిలమైన మానవ హితాన్ని పీడిస్తున్న అధికారపు అహంకారాన్ని, అమాయకుడిపై రంకెలేసే ఉన్మాదాన్ని, కమ్ముకున్న అసూయ మేఘాలను. అభివృద్ధిని కాంక్షించే కన్నులలో మరుగైన నిద్రను నేనై, సాయాన్ని అందించే చేతులలో దరహాసపు మంచిని నేనై కదలాలని ఉంది. కొలిమిలా రాజుకున్న మనసు మంటలు ఆర్పాలని ఉంది. పదిలపరిచిన కళలను నెరవేర్చే నవ ఉదయాలు కుసుమ వర్ణంతో నవ్వుతుంటే చూడాలని ఉంది. మొదలెట్టాలని ఉంది, కల్మషాలు తొలగించాలని ఉంది, మార్పుకై తప్పిస్తున్న మనసును శాంతపరచాలని ఉంది. థ్యాంక్ యూ. కవితా శీర్షిక శ్రీశ్రీ. అభ్యుదయ కవితా జరి, నవ్య తెలుగు సాహిత్యంపై గురి, సామాజిక చైతన్యం తన ఊపిరి, కాదేది కవిత కనర్హం అంటూ దారి చూపిరి శ్రీశ్రీ. ప్రపంచ వేదన తన వేదనగా, ప్రపంచ ఆకలి కేకలు తన రోదనగా, ప్రపంచ సంక్షేమం తన సాధనగా, ప్రపంచ శాంతి తన ఆత్మశాంతిగా బ్రతికిన దార్శనికుడు శ్రీశ్రీ. నాడు నేడు రేపు ఒకే పేరు, మహాకవి శ్రీశ్రీ యాదగిరి. అగ్నిశిర శబ్దమే స్తబ్దమై నిశ్శబ్దమై, వెలుతురే చీకటై శూన్యమై, మనుషులే మాయమై మషీనులై, ధరణి పైన ధర్మమే అధర్మమై, విశృంఖల నృత్యమై క్రూర నగ్న తాండవమై, భువన ఘోష వేదనే ఆవేదనై, నన్ను చేరి కర్ణభేరి పిక్కటిల్లే, కంటి చెమ్మ ఎరుపెక్కి రోమాలు నిక్కబొడిచే, గుండె నుండి రుధిరధార మరిగి మరిగి, గుండె నుండి రుధిరధార మరిగి మరిగి, నవ్యశక నాంది కొరకు నవ్య చరిత రాత కొరకు, నవ్యశక నాంది కొరకు నవ్య చరిత రాతి కొరకు, అయ్యింది నా రుధిరధార అగ్నిశిర, అయ్యింది నా రుధిరధార అగ్నిశిర, అగ్నిశిర రాస్తోంది చదవండి పాడండి, అగ్నిశిర రాసింది చాటండి చెప్పండి, గేయమైన వచనమైన వ్యాసమైన కథలైన అగ్నిశిర లక్ష్యమిదే. స్తబ్దమైన నిశ్శబ్దం శబ్దమై, శూన్యమైన చీకటి వెలుతురై, మషీనులే మాయమై మనుషులై, అధర్మమే చంపబడి ధర్మమై,
శివతాండవ నృత్యమై ధరణీకల హాసమై భువనమాత నవ్వులే పాటలై నా కర్ణభేది ఇంపుగా వినగోరే కంట చెమ్మ లేకుండా రోమాలు శాంతించే గుండెలోని రుధిరధార హాయిగా నెమ్మదించే నవ్యశక నాంది చేస్తూ నవ్య చేత రాత రాస్తూ నవ్యశక నాంది చేస్తూ నవ్య చేత రాత రాస్తూ కావాలి మీ రుధిరధార అగ్నిసార కావాలి మీ రుధిరధార అగ్నిశిర. ఆత్మ గౌరవ భావోద్వేగాలు. నీకు అవినీతి జరిగినప్పుడు ప్రాణం పోతే ఏంది ప్రశ్నించడం పట్టు విలువకు. నీకు అవినీతి జరిగినప్పుడు ప్రాణం పోతే ఏంది ప్రశ్నించడం పట్టు విలువకు. నీకు అన్యాయం జరిగినప్పుడు ఇల్లు వల్లకడు అయితే ఏంది ధైర్యం కోల్పోయి వెనుకడుగు వేయకు. నీకు అవమానం ఎదురైనప్పుడు రక్తం చిందిస్తే ఏంది పోరాట పటిమను సడలకు. గెలిస్తే వీరుడవవుతావు, ఓడితే అమరుడవవుతావు. నీతి నిజాయితీని నువ్వు తప్పకు. ఈ లోకంలో నీ సొంత విషయాల్లో ప్రత్యర్థులు ఎవరైనా నీ ముందు నీతి నిజాయితీ తప్పినా నువ్వు ఒప్పకు. కవిత శీర్షిక జీవితం. ప్రకృతి సహకరిస్తే పంటలు పండుతాయి. మన ఆలోచనలు మంచివైనప్పుడు సుఖశాంతులు వెలువరుస్తాయి. బతుకున్నాం అనుకునే ప్రతిసారి జీవితం నిర్జీవంగా రాలిపోతూనే ఉంది. బాగున్నాయనుకునే ప్రతిసారి నవ్వులు కన్నీళ్ళ బావిలో కొట్టుకుపోతున్నాయి. మనిషికి భయం ఎప్పుడూ ఉంటుంది, అయినా అటువైపు తన చూపును మరచిపోవడం ఉంటుంది. తలుపు చప్పుడైన ప్రతిసారి భయం తన ఉనికిని చాటుకుంటుంది. నిశ్శబ్దం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. పదండి ముందుకు, పదండి తోసుకుంటూ శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని చూడాలంటే, పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని చూడాలంటే కష్టాలు కన్నీళ్లు మరిచి భక్తి చైతన్యంతో ముందుకు నడిచి మానవ జన్మకు సాధకం చేసుకొని జీవన్ముక్తిని పొందాలి. ఇదే జీవితం, ఇదే మానవత్వం, ఇదే మానవత్వ జీవిత పరమార్థం. శుభం. దట్ ఈస్ శ్రీశ్రీ. ఒక్క శిరాచుక్కతో వేల మెదళ్లను కదిలించిన మేధావి శ్రీశ్రీ. పెన్నును గన్నుగా మార్చి సంఘ వ్యతిరేక శక్తులను అనగదొక్కిన ఘనుడు శ్రీశ్రీ. ప్రతి బుక్కును బుల్లెట్గా చేసి జాతి ప్రగతిని ముందుకు నడిపిన మహామేధావి శ్రీశ్రీ. తాను తలిస్తే మాటలతో మల్లెలు పూయిస్తాడు, తాను తలిస్తే ఆ మాటలే నిప్పురాలు రవ్వలై రాలుస్తారు. దట్ ఈస్ శ్రీశ్రీ. నా పేరు సునీల్ జాదవ్. నా శీర్షిక కలమే బలం. కలము లోకము కవిసిరి వాక్యము, కలము లోకము కవిసిరి వాక్యము. కావ్యములో నీవు దేవతామూర్తి, విశ్వమంతటా చాటేను కీర్తి. కావ్యములను దేవతామూర్తి, విశ్వమంతటా చాటేను కీర్తి. కలములో నా జీవము పోసి అక్షరాయుధలతో ఉద్యమును పొంచి, కలము వాక్యము కవిసిరి రూపము. సురేష్ దయచేసి. అందరికీ నమస్కారము. నా కవితా శీర్షిక నీటి బుడగ. మలినమైన మనసును ఒక్కసారి అగ్నితో కడిగి చూడు. నీటి బుడగల జీవితం ఎప్పుడు మాయమవుతుందో నీరు పోసేవాడికే ఎరుక. ఎల్లలు తెలియని జీవితం అతుకుల బొంద, ఎక్కడ వేసింది అక్కడే ఉంది. జాగరణ చేసి కష్టపడిన ఫలం చేతికి అందనంత అందకుండా పోతుంది. చెట్టు కింద ఒక కుక్క ఉండేదట, కొన్ని రోజులకు ఆ చెట్టు మాత్రమే ఉంది, కుక్క ఎట్టిపోయిందో తెలియదు. నమస్తే. अच्छे साथियों, आप जो कवि के वास्ते जो जमा हुए हैं श्री साहब, अब उनकी जो कविताएं हैं, उन्होंने जो लिखा है वो हम नया नहीं लिख सकते, उसी को हम चेंज करके लिख रहे हैं. किसी ने कहा ना कि सिर्फ अंदाज नया बात बना देता है,
वरना दुनिया में कोई बात नई बात नहीं। हमारे जो श्री श्री साहब ने जो लिख कर गए हैं उसी को हम रिपीट करते हैं। अदर वर्ड्स के अंदर दूसरा प्रोनाउंसिएशन के अंदर अलग, तो हम पे नया नहीं लिख सकते। ये उनका दिया हुआ है जिसके लिए हम उनके ऊपर चल रहे हैं। आइए मैं एक उर्दू के 2-3 अशार आपके सामने बात करूंगा कि साथ रहकर अचानक जुदा हो गया, गम खुशी की तरह बेवफा हो गया। गम हमेशा रहना है मेरे लिए, खुशी नहीं होना है मुझे। साथ रहकर अचानक जुदा हो गया, गम खुशी की तरह बेवफा हो गया। मैंने पूछा कि तुम खैरियत से तो हो? अरे इतना कहना मेरा मसला हो गया। मैंने पूछा कि तुम खैरियत से तो हो, इतना कहना मेरा मसला हो गया। और शेर देखिए कि आओ मिल बैठ कर फिर से बातें करें, जो हुआ सो हुआ, हो गया हो गया। आओ मिल बैठ कर फिर से बातें करें, अरे जो हुआ सो हुआ, हो गया बात मेरे अकेले की तरह नहीं, जिसने भी सच कहा वो बुरा हो गया। खुदा కవితా శీర్షిక వేడుకోలు. అడుగు అడుగు ప్రశ్నలా ప్రశ్నించు వ్యక్తి అయి గర్జించు వ్యక్తిత్వమే నిక్కదీసి అడుగు. కనకనమంటే నిప్పుతో కడుగు. ఎన్నెన్నో ఏళ్ల స్వప్నం సాకారమైన ప్రకటన ప్రపంచనాన్ని అడుగు. నిప్పుతో కడుగు కడుగు అడుగు అడుగు నిలబడి కలబడు. ఆర్థికంగా చీల్చుకున్న రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకముందే నిలబడి కలబడి ఎవరు అడగని అనుసరించని మార్గాలతో పథకాలతో ప్రజల్ని మభ్యపెడుతూ గప్పు కొడుతూ అరువులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అరువులకు అందకపోతే కలబడు ఎదురుగా నిలబడి కలబడు. పనికి రాని పరివారాల తొలుసుకొచ్చే సోబడితనము. రేపటి శ్రమించు సుఖాలకు అలవాటు పడిన రేపటి తరానికి విపత్కర స్థితి దాపురించు. మనసు దేవురించు నిలువరించు. మొత్తం లేని శతకమైన స్థిత ప్రజ్ఞత లేని రాజైన కళ్యం లేని గుర్రమైన పరిగెడుతుంది, పరపతిపోతుంది, పనికి రానిదవుతుంది. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం నియంత్రిత పోగడలతో అస్తవ్యస్తం. సారీ చేయలేని కబుదిక్కి చేతిలో కళ్యం. మేధావులు నిర్మించిన స్వప్నం అమరుల కాంక్ష విఫలం. ధన్యవాదాలు. ये श्री कमेटी वालों को मैं उर्दू शायरों की तरफ से इस प्रोग्राम के इनेकाद पे बहुत मुबारकबाद देता हूँ। और ये वक्त की कमी है, मैं अपनी शिरकत करने के लिए सिर्फ 4 लाइन आप लोगों को सुनाता हूँ। 4 लाइन आप लोगों को सुनाता हूँ कि क्यों ना हो एक मकान फूलों का, क्यों ना हो एक मकान फूलों का, తిరుమల శ్రీనివాస్ ఆర్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కొనసాగినటువంటి గణపురం దేవేంద్ర సార్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి మన చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మహాకవి శ్రీశ్రీ ఆదిలో శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారి 41వ వర్ధంతి సభ కార్యక్రమానికి సహకారాన్ని, ఆదరణని, ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పిలవగానే మా ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నగర మేయర్ గారికి, అలాగే నాటి కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిగా విచ్చేసినటువంటి కాశీం సార్ గారికి కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమ విజయవంతంలో కార్యక్రమ ఆలోచన మొదటి నుంచి ఈ రోజు దాకా కృషి చేసినటువంటి కార్యక్రమ సమన్వయకర్త శిల్పలింగం గారికి కూడా ఈనాటి కార్యక్రమ పక్షాన, వేదిక పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి సన్మానాన్ని స్వీకరించిన వాళ్ళు అదే క్రమేణా నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గ్రూప్ ఫోటో ఉంటుంది. షాల్స్ ఇది తీసుకురండి. మఠం సుజాత గారు, లక్ష్మి గారు, శకుంతల గారు, దయచేసి ముందు లైన్లో ఉన్నటువంటి కవులందరూ కూడా మహిళా కవిత్రులకు కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
సార్ గణపురం దేవేందర్ సార్ కానీ స్టేజ్ తిరుమల గారు గణపురం దేవేంద్ర గారు సార్తోని ఒక్కసారి సన్మానం అందరూ గ్రూప్ ఫోటో దిగాలని కోరుతున్నాను. సాయిబాబు గారు గణపురం దేవేంద్ర గారు రావాలి సార్. సాయిబాబు ఒకసారి గ్రూప్ ఫోటోకు సహకరించాలని మహాకవి శ్రీశ్రీ 41వ వర్ధంతి ఈ సభ నిజామాబాద్లో జరపడం ఈ నిజామాబాద్ జిల్లాకే గర్వకారణం. దీన్ని కవి, రచయితలు, కళాకారులు, అన్ని సంఘాలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తోడుగా నిలిచింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అభిమానులు, మన మీద ప్రేమ ఉన్నవాళ్ళు, కవిత్వం మీద ప్రేమ ఉన్న కవులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా మా కమిటీ ద్వారా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ వర్ధంతిని అన్ని సాహిత్య కళాకారులు, కళా సంస్థలు, సాహితీ సంస్థలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశ్రీ వర్ధంతి సభ కమిటీ ఆధ్వర్యంలో ఈ సభని నిర్వహించి అందరూ కవులు, తర్వాత ప్రేక్షకులు, తర్వాత ప్రజలు వీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు. వచ్చిన వాళ్ళందరికీ, కవులకు, కళాకారులకు, ఈ కార్యక్రమానికి తోడుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా కళాభివందనాలు, కృతజ్ఞతలు, సాహితీ వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఫోటోగ్రాఫర్ అనేసి అల్లుడు అలా ఇంకోటి ఉన్నాయి. రమ్మా నువ్వు ఉన్నానా ఒకసారి